హలో ఆల్. ఈరోజు నేను మీతో రెస్టారెంట్ స్టైల్లో చేసే పన్నీర్ బుర్జీ కర్రీ షేర్ చేస్తున్నాను రెసిపీని. దానికోసం ముందుగా హాఫ్ కప్ ఆఫ్ పెరుగు తీసుకోవాలి. దానిలో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ బుర్జీ కర్రీకి ఈ కర్డ్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. దీనివల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. సో ఈ మిక్స్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. దాని తర్వాత కర్రీ కోసం ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, గార్లిక్ తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ గార్లిక్ అండ్ చిల్లీ పేస్ట్ని రెడీ చేసుకుందాం. దానికోసం గార్లిక్ని ఇలా పీల్ తీయాలి. పీల్ తీసిన తర్వాత చిల్లీస్, గార్లిక్ ఇలా చక్కగా దంచుకోవాలి. ఇలా చక్కగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఉంచుకుందాం గార్లిక్ చిల్లీ పేస్ట్ని. ఇలా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కర్రీ కోసం ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోవాలి. దాని తర్వాత 4 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేసిన్ తీసుకోండి. దీన్ని లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా యాడ్ చేసుకోండి. జీరా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందాక గార్లిక్ చిల్లీ పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. చక్కగా దీన్ని మిక్స్ చేస్తే మంచి అరోమా వస్తుంది. దాని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోండి. ఇలా టమాటోస్ను చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇందాక మనం కర్డ్ మిక్స్ని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్లో వాటర్, ఆయిల్ అంతా ఇలా పైకి కనిపిస్తూ ఉంటుంది. చక్కగా దాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే కర్రీ అంతా ఇలా చక్కగా కుక్ అవుతుంది. దాని తర్వాత పన్నీర్ బుర్జీలో మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ని చక్కగా తురుముకోవాలి. మనం చేస్తున్న పన్నీర్ బుర్జీ కాబట్టి నేను తురుముకున్నాను, గ్రేట్ చేసుకున్నాను. లేకపోతే పీసెస్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తురుముకున్న తర్వాత కర్రీలో ఈ పన్నీర్ తురుముకున్నదంతా వేసేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. చక్కగా రెండింటిని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బుర్జీ రెడీ అవుతుంది. చూసారు కదా, ఆయిల్ చక్కగా పైన తేరుకుంది.
మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే పన్నీర్ బుజ్జీ రెడీ అవుతుంది. దీన్ని చపాతీలో కానీ బిర్యానీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. థ్యాంక్ యూ.